అడ్వకేట్ హత్య కేసులో నిందితులను అరెస్టు చేసిన అనంతరం సిపి సజ్జనార్ ఆ కేసుకు సంబంధించిన వివరాలు వివరిస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు లైవ్ ద్వారా చూసాక వేరే అంశాన్ని చూద్దాం. తెలంగాణ ఎస్ఐఆర్ ప్రక్రియలో పార్టీ అలసత్వంపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో హైదరాబాద్ పెర్ఫార్మెన్స్ పూర్గా ఉందన్నారు సీఎం. ఈ విషయంలో తనకు క్లారిటీ ఇవ్వాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ను ఆదేశించారు. త్వరలోనే కమిటీ వేసి పూర్తి స్థాయిలో దృష్టి సారిస్తామని సీఎంకు వివరించారు పొన్నం ప్రభాకర్. మరోవైపు పార్లమెంట్, అసెంబ్లీ డివిజన్ వారీగా కమిటీలు వేయాలని ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా 4-5 క్లస్టర్ మీటింగ్లు పెట్టాలని మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలికి సూచించారు సీఎం రేవంత్. తెలంగాణ ఎస్ఐఆర్ ప్రక్రియలో పార్టీ అలసత్వంపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో హైదరాబాద్ పెర్ఫార్మెన్స్ చాలా పూర్గా ఉందంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ విషయంలో తనకు క్లారిటీ ఇవ్వాలంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ ను ఆదేశించారు. త్వరలోనే కమిటీ వేసి పూర్తి స్థాయిలో దృష్టి సారిస్తామని సీఎంకు వివరించారు పొన్నం ప్రభాకర్. మరోవైపు పార్లమెంట్, అసెంబ్లీ డివిజన్ వారీగా కమిటీలు వేయాలంటూ కూడా ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి ప్రతాప్ గాంధీభవన్ నుంచి సిద్ధంగా ఉన్నారు. ప్రతాప్. ఎస్, పిఎస్సి కాంగ్రెస్ పార్టీ పిఎస్సి సమావేశం కంటిన్యూ అవుతుంది. దాదాపు 5:30 గంటల సమయంలో స్టార్ట్ అయిన పిఎస్సి స్టిల్ కంటిన్యూ అవుతుంది. గంటన్నర పాటుగా కొనసాగుతుంది. మరి గంట సేపు కూడా కొనసాగే అవకాశం ఉన్నట్టు కూడా కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్తాయి. సో ముఖ్యంగా ఈ పిఎస్సి సమావేశంలో పైన ఎస్ఐఆర్ పైన కూడా ప్రధానంగా ఫోకస్ పెట్టిన పరిస్థితి ఉంది. మొత్తం ఎక్కడెక్కడ పార్టీ దీనికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకుంది, దీనికి ముఖ్యంగా బిఎల్ఏలను ఏర్పాటు చేయడం కానీ ఇతరత్ర అంశాలకు సంబంధించి వాటిపైన కూడా ప్రధానంగా డిస్కషన్ చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి హైదరాబాద్ ముఖ్యంగా కాస్త పూర్గా ఉన్నట్టుగా కూడా ఈ రోజు ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా కాస్త సీరియస్ అయ్యారు. ఇన్ఛార్జ్ మంత్రి దీన్ని బాధ్యత తీసుకోవాలి. మంత్రి పొన్నం ప్రభాకర్ ఖచ్చితంగా దీన్ని బాధ్యత తీసుకొని పార్లమెంటు, అసెంబ్లీ వారిగా కూడా కమిటీలు వేసి కూడా దీన్ని ప్రత్యేకంగా ఒక డ్రైవ్ లాగా నిర్వహించాలని చెప్పేసి కూడా సూచించారు. దీనికి సంబంధించి పొన్నం ప్రభాకర్ కూడా ఇనిషియేట్ తీసుకొని ముందుకెళ్లాలని కూడా చెప్పారు. పొన్నం కూడా దీనికి ఖచ్చితంగా ఆ విధంగా ముందుకెళ్తామని కూడా చెప్పారు. ఎందుకంటే ప్రజెంట్ బెంగాల్కు సంబంధించిన దానిపైన ఎక్కువగా వీళ్ళు ఫోకస్ చేస్తున్న పరిస్థితి ఉంది. బెంగాల్లో ఏ విధంగా అయితే జరిగింది ఇక్కడ కూడా అదే జరిగే ప్రమాదం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలి. కాంగ్రెస్ సానుభూతి పరంగా ఉండే ఓట్లను తొలగించే అవకాశం ఉంటుంది కాబట్టి ఓటును ప్రతి ఒక్కరు కూడా కాపాడుకునే ప్రయత్నం చేయాలి. దీనికి సంబంధించి కూడా బిఎల్ఏలు చాలా కీ రోల్ కూడా పోషించాలి. దీనికి సంబంధించి కూడా దీనికి సంబంధించి ట్రైనర్స్ను కూడా, మాస్టర్ ట్రైనర్స్ కూడా ఈరోజు వారికి కూడా శిక్షణ ఇవ్వడం జరిగింది. ఢిల్లీ నుంచి ప్రత్యేకంగా 3 సభ్యులు కూడా వచ్చి ఈరోజు దాదాపు 60 మందికి మాస్టర్ ట్రైనర్స్ కూడా శిక్షణ ఇవ్వడం జరిగింది. ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా ప్రాసెస్ సంబంధించిన దానిపైన కూడా ప్రత్యేకంగా ఈరోజు ఉదయం కూడా దాదాపు మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా అదే ట్రైనింగ్ కూడా జరగడం జరిగింది. దీనికి సంబంధించి ప్రతి 2 నియోజకవర్గాలకు సంబంధించి ఒక కోఆర్డినేటర్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వారికి సంబంధించి మళ్ళీ ఇక్కడ గాంధీ భవన్లో కూడా ఒక వార్ రూమ్ ఏర్పాటు చేసి వారికి కనెక్షన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడెక్కడైతే ఎలాంటి ఇబ్బందులు ఉన్నా వాటి సమస్యలను వెంటనే షార్ట్అవుట్ చేయాలని కూడా చెప్పడం జరిగింది. అయితే ముఖ్యంగా కొన్ని బిఎల్ఏలు, ప్రతి నియోజకవర్గానికి సంబంధించిన బిఎల్ఏలను కూడా వాటికి సంబంధించిన వారిని అందరూ కూడా ఎంపిక చేసే బాధ్యత విషయంలో ఇంకా కొన్ని చోట్ల చాలా స్లోగా ఉంటుందనే అంశం సంబంధించి కూడా సీఎం రేవంత్ రెడ్డి కాస్త సీరియస్ అయ్యారు. హైదరాబాద్తో పాటు కొన్ని చోట్లకు సంబంధించి ఇంకా పూర్తి స్థాయిలో బిఎల్ఏలకు సంబంధించిన సమాచారం ఇవ్వలేదని కూడా కాస్త అసంతృప్తి వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. మొత్తం 119 నియోజకవర్గాలు కానీ ఇప్పటి వరకు కేవలం 91 నియోజకవర్గాలకు మాత్రమే వచ్చాయి. మిగతా వాటికి సంబంధించిన బిఎల్ఏలు కంప్లీట్ కాలేదు కాబట్టి వెంటనే ఈ ప్రాసెస్ అంతా కూడా వేగంగా పూర్తి చేయాలని కూడా చెప్పడం జరిగింది. వీటితో పాటు ఈ అంశానికి సంబంధించి ఓటర్ డ్రైవ్తో పాటు అదేవిధంగా 2.5 సంవత్సరాలు అవుతుంది కాబట్టి రాజకీయపరమైన అంశాలకు సంబంధించి కూడా డిస్కషన్ చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ముఖ్యంగా జూన్ 7 తోటి దాదాపు 2.5 ఏళ్ళు పూర్తవుతుంది కాబట్టి ఈ 2.5 ఏళ్లలో ప్రభుత్వం చేసిన అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు ఏవైతున్నాయో వాటిని ఖచ్చితంగా పార్టీ పరంగానే జనంలోకి తీసుకెళ్లాలి. పార్టీ దీనికి సంబంధించి ఫస్ట్ అంబాసిడర్గా ఉండి ముందుకు తీసుకెళ్లాలంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. వీటన్నిటిని కూడా ముందుకు తీసుకెళ్లడంతో పాటు వాటిని జనంలో విస్తృతమైన అవగాహన కల్పించి జనాన్ని పార్టీ వైపు మొగ్గు చూపే విధంగా కూడా చేయాలని కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. వీటికి సంబంధించి ఎవరైతే వర్క్ చేస్తారో వారికి సంబంధించినంత కూడా రిపోర్టు తనకు అందుతుంది కాబట్టి ఎవరైతే పనిచేస్తారో వారికి ప్రభుత్వంలో కూడా అవకాశం కల్పిస్తానంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్టు కూడా తెలుస్తుంది. అయితే ముఖ్యంగా దీనికి సంబంధించి ఇప్పుడు జూలై 8 దాదాపు 38 కార్పొరేషన్లకు సంబంధించిన వాటి చైర్మన్ల కాల పరిమితి ముగుస్తుంది కాబట్టి ఆ ప్లేస్లో రీప్లేస్ కొత్త వారికి అవకాశం కల్పించాలని కూడా ఒక ఆలోచన చేస్తున్నారు కాబట్టి దానికి సంబంధించి కూడా ఎవరెవరికైతే ఇవ్వాలనే దానికి సంబంధించి కూడా వారి ఎక్సర్సైజ్ అయితే
ఒక ప్రాసెస్ అంతా కూడా చేస్తున్న పరిస్థితి. సో ఈ వీటితో పాటు నెక్స్ట్ వచ్చే ఎన్నికలు ఏవైతే జిహెచ్ఎంసీ ఎన్నికలు కానీ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు చాలా కీ రోల్ పోషించాల్సి ఉంటుంది. వీటిని ఖచ్చితంగా 2.5 ఏళ్ల ప్రభుత్వానికి ఒక గీటరాయిగా ఉంటుంది. ఒక ప్రభుత్వ పర్ఫార్మెన్స్ అనేది ఒక ఓటు ఉండే హక్కు దీన్ని చూడాల్సి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ అంశాన్ని చాలా సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఉంటున్నట్టు కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే వీటికి సంబంధించి ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ సంబంధించిన ఎన్నికలపైనే ప్రధానమైన ఫోకస్ ఉంది. దాదాపు 3 కార్పొరేషన్లుగా ఇప్పటికే డివిజన్ చేసిన పరిస్థితి కాబట్టి 3 కార్పొరేషన్లకు సంబంధించి దాదాపు 300 డివిజన్లు ఉంటున్నాయి. కాబట్టి 300 డివిజన్లకు సంబంధించి ప్రత్యేకమైన కార్యాచరణ ఏర్పాటు చేసుకోవాలి. అక్కడ ఫోకస్ బలంగా పెట్టాలి. పార్టీకి సంబంధించిన వారంతా కూడా దీనికి సంబంధించి ఎన్నికలు అనేది ఇప్పుడు కొత్త ఓటర్ జాబితా అక్టోబర్లో వస్తుంది కాబట్టి ఆ తర్వాత ఎన్నికలు డిసెంబర్లో లేదా జనవరిలో ఎన్నికలు ఉంటాయి. కాబట్టి ఆ ఎన్నికలంతా కూడా సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు పార్టీ పని నుంచి ఒక కార్యాచరణ కూడా తీసుకోవాలంటూ కూడా వారికి అంతా దిశానిర్దేశం చేసి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో రాజకీయ పాలిటిక్స్ అంతకు సంబంధించిన వాటి అన్నింటి కూడా డిస్కషన్ చేస్తాం. సో మొత్తం మీద సరుకు సంబంధించిన దానిపైన ఎక్కువగా ఫోకస్ చేసిన పరిస్థితి. వీటితో పాటు 2.5 ఏళ్ల పరిపాలనకు సంబంధించిన వాటిపైన కూడా సీఎం రేవంత్ రెడ్డి నేతలకంతా కూడా దిశానిర్దేశం చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ ప్రతాప్.